ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. నిన్నటి దినమున మనము చూడగల కన్ను అన్నటువంటి మాటను ధ్యానించాం. ఈరోజు వినగలిగిన చెవుని గురించి వాక్యము ధ్యానించనై ఉన్నాం. అందరికీ దేవుడు చెవులను అనుగ్రహించినాడు. అయితే ఈ చెవులు అనేకులకు వినిపించవు. అట్టి వారిని మనము చెవిటివారము అని అంటాం. చెవిటివాని ముందు శంఖాను ఊదినా అది దానిని వాడు గ్రహించలేడు అన్న సామెత కలదు. అంటే ఎంతో శబ్దంతో వారి ముందు మాట్లాడినా, శబ్దాలను వినిపించినా అవి వారి చెవులకు వినిపించవు. అయితే మనిషికి ఏర్పడిన సహజ సిద్ధమైన చెవిటితనమును గురించి ప్రభు ఇక్కడ చెప్పడము కాదు. వినగలిగినటువంటి చెవి. చాలాసార్లు మనుషులకి చెవులు ఉంటాయి, కానీ అందులో మంచివి మనుషులు గ్రహించలేరు. అందుకనే ప్రభు అనేక సందర్భాలలో తన వాక్యమును ప్రకటించుచు ఆయన చెప్పే మాట ఏమిటంటే, చెవి కలిగిన వాడు వినుగాక అని అంటారు. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అని అంటారు. అప్పుడు అందరికీ చెవులున్నాయి, కానీ మంచివి వినలేనటువంటి వారముగా మనం ఉంటాం. అలా వినకుండా పోవడానికి సాతానుడు దేవుని వాక్యము మన చెవులలో పడకుండా, దేవుని వాక్యాన్ని మనము గ్రహించకుండా అనేకమైన ఆటంకములను కలుగు చేస్తూ ఉంటారు. అందుకని వినగలిగిన చెవిని, గ్రహించే హృదయమును నాకు దయచేయుము ప్రభువా అని ప్రభుని మనం అడగాలి. ఒక అడవిలో ఒక కుందేలు పిల్లలను ఈనిందంట. ఆ కుందేలు పిల్లలకు ఆహారం తీసుకుని రావడానికి అడవిలోకి వెళ్ళుచు తన పిల్లలందరినీ పిలిచి, పిల్లలారా, ఈ అడవిలో దుష్టమృగములు ఉన్నవి కనుక మీరు ఈ బొరియలను విడిచి బయటకు రాకండి. దుష్టమృగాలు మిమ్మలను చంపి చీల్చి చెండాడుతాయి. మీరు బొరియలలోనే తలదాచుకోండి అని తన పిల్లలకు అది చెప్పి వెళ్ళిందంట. అన్ని పిల్లలు తల్లి మాటకు లోబడ్డాయి. అయితే అందులో ఎప్పుడు కూడా గంతులేసుకుంటూ అటు ఇటు తిరిగే ఒక కూన మాత్రము, ఒక పిల్ల మాత్రము ఆ బొరియలలో నుండి బయటకు వచ్చి చెంగు చెంగున అటు ఇటు ఎగురుతూ తిరుగుతున్నదంట. దానికంటే పెద్ద కూన అమ్మ చెప్పింది కదా, నువ్వు లోనికి రా, ప్రమాదము పొంచి ఉన్నది, జాగ్రత్త అన్నదంట. కానీ అది ఆ ప్రమాదములను సమీపించలేకే నేను చెంగున దూరి లోనికి వచ్చేస్తాను అని చెప్పిందంట. ఈ అవకాశం కొరకై ఎన్నో దినాలుగా కనిపెట్టుకున్న ఒక గుంట నక్క ఆ ఆ యొక్క పిల్లను నోట కరుచుకుని దాన్ని చీల్చి చెండాడి దాని మాంసాన్ని సంతోషంగా తిని రక్తపు మడుగుల్లో అది తన ప్రాణాన్ని కోల్పోయి తోలు మాత్రమే మిగిలిందంట. తల్లి వచ్చి చూసినప్పుడు తన బిడ్డ ప్రాణము కోల్పోయి ఉండడము చూసింది. తల్లి ఏడుస్తూ ఏమన్నదంట తెలుసా? అయ్యో, నా బిడ్డకు చెవులు లేవు, వచ్చి చూడండి అని అన్నదంట. దానికి నిక్కబొడుచుకున్న పెద్ద పెద్ద చెవులున్నాయి, కానీ తన మాటను అది గ్రహించలేదని ఆ తల్లి చెప్పింది. అలాగే దేవుడు మన పట్ల కూడా మనము ఆయన వాక్యమును విని గ్రహించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ శ్రేష్టమైన దేవుని మాటకు చెవి యొగ్గక లోకములో చెప్పబడేటువంటి పాడు మాటల వైపు నిక్కబడుచుకొని చెవులను వింటూ ఉంటాం. చెడుని చెవులలో చేర్చుకుంటూ ఉంటాం. దేవుడి దినము వినగలిగిన మంచి చెవులను మనకు అనుగ్రహించాలని ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ జీవితానికి అది ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. గనుడా, ఇదిగో నీ బిడ్డలకు వినగలిగిన చెవి, చూడగలిగిన కనులను
మీరు ఇచ్చిన ప్రేమకై వందనాలు. నీ నామ మహిమార్థమై బిడ్డలను మీరు వాడుకోమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.